హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మానికి మానకేంద్రమైన గోమాత గురించి తప్పించే ప్రతి హిందువుకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వీడియోలోకి వెళ్దాం. మనం నిత్యం మన ఇంట్లో ఉండే దేవుడి పటాలకి పూజలు చేస్తాం, గుళ్ళోకి వెళ్ళి అక్కడ ఉన్న స్వామికి హారతులు ఇస్తాం. కానీ ముక్కోటి దేవతలు కొలువై ఉండే క్షేత్రం గోమాత. అలాంటి గోమాత నేడు ఎన్నో చోట్ల ఆకలికి అలమటిస్తూ ఉంది. కర్కశ కసాయి మరకల చేతిలో నిత్యం హత్యలకు గురవుతూనే ఉంది. మనం అమ్మలాగా చూసే ఆవుని ఒక మతం నిత్యం తన ఆహారంలాగా చూస్తూ అత్యంత పాశవిక ధోరణిలో వాటిని చంపుతూనే ఉంది. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటో తెలుసా? కేవలం గోవుతోటి హిందువులకి ఉంటున్న ఆత్మీయ అనుబంధాన్ని తెగ్గొట్టేసుకోవటమే. నిజమే, చాలామంది అనొచ్చు, గోవు మనకు తల్లి అంటే నవ్వుతారు, పైపెచ్చి ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. ఏమిరా, గోవు నీ తల్లి అయితే ఎద్దు నీ తండ్రా అని చెప్పేసి. నిజమే, గోవు మనకి తల్లి అయితే ఎద్దు మనకి తండ్రి లాంటిది. ఇదే మహాభారతం కూడా చెప్తుంది. గావో విశ్వస్య మాతరం పితరో వృషభాగ్నేయ అని. గోవు మనకి తల్లి లాంటిదైతే ఎద్దు మనకి తండ్రి లాంటిదే. తండ్రి ఏ విధంగా బాధ్యతలు భుజాన వేసుకుని బయటికి వెళ్ళి కష్టపడి వస్తాడో, అలాగే పూర్వం ఎద్దు మన వ్యవసాయ భూముల్ని దుక్కి దున్నటానికి ఆ ఎద్దునే వాడేవాళ్ళం. పండిన పంటని ఇంటికి తీసుకురావటానికి, లేదా పండిన పంటని మరో క్షేత్రంలో అమ్మటానికి తీసుకువెళ్ళటానికి కూడా ఆ ఎద్దులనే సాధనంగా వాడేవాళ్ళు. అలాంటి ఎద్దులకి ఈ వ్యవసాయంతో సంబంధాన్ని తెంచేయటం వల్ల, ట్రాక్టర్లు మన పొలాలని తొక్కటం వల్ల ఆ ఎద్దుతోటి అనుబంధం ఎలాగూ తెగిపోయింది. అలాగే ఇప్పుడు కొంతమంది అతి తెలివిగాళ్ళు వచ్చి ఆవుని కేవలం ఆహారంగా మాత్రమే చూపిస్తూ ఆవుకి హిందువుకి ఉన్న అనుబంధాన్ని కూడా తెంచేయాలని చూస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితికి చరమగీతం పాడి ప్రతి హిందువుకి గోవు మనకి అమ్మ, ఆ గోవే మనకి దైవం అని మళ్ళీ తెలియచెప్పాల్సిన సందర్భం వచ్చింది. అలాంటి గోవుకి హిందువుకి ఉన్న అనుబంధాన్ని పునర్నిర్మాణం చేయాలని, లేదా గోవుతోటి మనకున్న బంధాన్ని పునర్నిర్వచించాలన్న సదుద్దేశంతో హిందూ జనశక్తి మరియు శివశక్తి కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గోశాల పేరే అదితి గోక్షేత్రం. అయితే ఈ అదితి గోక్షేత్రం తాలూకు విశేషాలన్నీ గతంలో ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అలాగే ఆ గోక్షేత్రాన్ని ఏర్పాటు చేయటం కోసం ఒక ఫండ్ రైజింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ వీడియోకి స్పందించి ఎవరైతే ముందుకు వచ్చారో, గరుకు స్తంభాల నిమిత్తం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఆర్థిక అవసరాలు తీర్చడానికి కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, శంకర్పల్లి దగ్గర వట్టిమీనపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈ సువిశాల గోక్షేత్రం నిర్మాణానికి అనుకున్నంతగా ఆ నిధులు సమకూరలేదు. బహుశా ఈ మహత్కార్యం గురించి నేను మీకు సరిగా కన్వే చేసి ఉండకపోయిండొచ్చు, లేదా ఈ బృహత్ కార్యం యొక్క ఆవశ్యకతను, లేకపోతే దానిలో కావాల్సిన వసతుల గురించి నేను మీకు సరిగా తెలియచేసి ఉండకపోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూస్తే అవన్నీ కూడా మీకు తెలియచ్చు. లేదు, మరికొంతమందికి అసలు నా వీడియోని చేరుండకపోవచ్చు, ఎందుకంటే మన హిందూ జనశక్తి ఛానల్ యొక్క రీచ్ కూడా తగ్గిపోయింది, మరి ఏ కారణం చేతను. అందుకే మళ్ళీ ఈ వీడియోని చేస్తూ మీ అందరికీ సవివరంగా దీని గురించి వివరించాలనుకుంటున్నాను. మొదటగా ఈ గోశాల అని కాకుండా గోక్షేత్రం అని పెట్టడం వెనకాల కారణం ఏంటో మీకు తెలియజేస్తాను. ఇక్కడ గోక్షేత్రంలో గోవులకి ఆవాసంతో పాటు మరో 5 దేవతల యొక్క ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. నిజమే, గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు. అయితే ఆ ముక్కోటి దేవతలతో పాటు కొన్ని ఉపాలయాలు కూడా ఇక్కడ నిర్మాణం చేయటం జరుగుతుంది. అందులో ప్రధానంగా విఘ్నేశ్వరుడు, దుర్గమ్మ తల్లి, అలాగే శ్రీకృష్ణుడు, శివలింగము, అలాగే ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం ఒకటి. అంటే ఒకే క్షేత్రంలో ముక్కోటి దేవతలు కొలువుంటున్న గోమాతతో పాటు మనం నిత్యం ఆరాధించుకోవటానికి, దర్శించుకోవటానికి వీలుగా ఉండే దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. వీటితో పాటు అక్కడే ఒక యాగశాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ లోక కళ్యాణార్థం నిత్యం గోమాత యొక్క ఆ పిడకలతోటి, అంటే గోమయంతో చేయబడ్డ ఆ పిడకలతోటి అక్కడ నిత్యం హోమం నడిచేలాగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే చక్కటి మన సనాతన వాంగ్మయంతో కూడిన ఒక లైబ్రరీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం చేశాం. అంటే ప్రతి శని ఆదివారాల్లో భాగ్యనగరం లేదంటే పరిసర ప్రాంతాల్లో ఉండే హిందువులందరూ కూడా కేవలం శని ఆదివారాలని కాదు, వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు, ప్రత్యేకంగా సెలవు దినాల్లో మాత్రం ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి ఆ గోక్షేత్రంలో సేద తీరుతూ గోమాత సేవ చేసుకుంటూ గోవుల మధ్య ఒక ఆత్మీయమైన జీవితం గడపాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. నిజంగా ఇది నిత్య జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే వారంలో ఒక్కరోజు పూర్తిగా గోవుతో గడిపినా కూడా ఆ వ్యక్తుల యొక్క మానసిక స్థితి కావచ్చు, లేకపోతే ఆలోచన తీరు కావచ్చు, లేదా ఆరోగ్యం కావచ్చు, అన్నిట్లో కూడా మార్పు ఖచ్చితంగా వస్తుంది. అలాగే వీటన్నిటికీ మించి గోవుతో ఒక రోజు స్పెండ్ చేయటం వల్ల వాళ్ళ జీవితంలో కూడా ఎంతో ఉద్ధరణ కలుగుతుంది. అలాగే చక్కగా ప్రకృతి మధ్యలో, అంటే ఒక చక్కటి కొండపైన ఉంటున్న ఈ సువిశాలమైన గోశాల కేవలం గోవుల యొక్క రక్షణ గురించి మాత్రమే కాకుండా, గోవు యొక్క ఆధ్యాత్మికత గురించి, గోవు యొక్క గొప్పతనాన్ని గురించి, గోవుతో మనకుండే అనుబంధాన్ని గురించి ప్రతి హిందువుని తట్టి లేపాలని, ప్రతి హిందువుతోటి
గోవుకి ఒక అద్భుతమైన బంధుత్వాన్ని బాంధవ్యాన్ని ఏర్పాటు చేయాలనేదే మా సంకల్పం. అలాగే ఈ క్షేత్రానికి మరింత మంది వచ్చేలా చేయటం కోసం వీలైనంత మంది గోవుతో కాలం గడిపేలాగా చేస్తూ గోవుని ఒక కుటుంబ సభ్యుల్లాగా లేదంటే గోమాతని ఒక దేవతలాగా భావించేలాగా చేయటం కోసం మా వంతు ప్రయత్నాలు చేయడానికి ఎన్నో ప్రణాళికలు అనుకుంటున్నాం. అవన్నీ త్వరలోనే మీకు మళ్ళీ తెలియజేస్తాం మరో వీడియో ద్వారా. అయితే ఇంత చక్కటి గోశాల కోసం అవసరమైన నిధుల విషయంలో నేను మీకు ఏదో చెప్పటంలో ఫెయిల్ అయ్యానా, లేకపోతే వీడియో మీకు రీచ్ అవటమే ఫెయిల్ అయిందా, లేదన్నా మరేదైనా కారణం చేత అంటే అప్పటికే వేరే కార్యక్రమాలకి కమిట్ అవ్వటం వల్ల కొంతమంది సాయం చేయలేకపోయారో నాకు తెలియదు. కానీ ఈ బృహత్ కార్యానికి ఏదైతే అవసరమో అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదు. అందుకే మరొక్కసారి ఈ వీడియో ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి ధర్మ ప్రచారం, ధర్మాచరణ, ధర్మ రక్షణ ఎంత ముఖ్యమో ధర్మానికి మూలమైన ఆ గోమాతని కాపాడుకోవటం, ఆ గోమాతకి సేవ చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ బృహత్ కార్యక్రమానికి ప్రతి హిందువు మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని, ఈ కార్యక్రమానికి కావాల్సిన అవసరతలు ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేదా వస్తు రూపేణ సహాయం చేయొచ్చు, లేదు వీటిల్లో పూర్తిగా ఒక్కదానికి మేము చేయలేము అనుకుంటే మీకు తోచినంత విరాళాన్ని పంపి గోసేవ కోసం మాకు సహకరించవచ్చు. లేదా భవిష్యత్తులో కూడా మీ పుట్టినరోజులు కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, లేదా పితృదేవతల జ్ఞాపకార్థం కావచ్చు, ఏదో ఒక రూపంలో ఈ గోశాల కోసం సహకరించవచ్చు. అందుకు ఈ దిగువన కనిపిస్తున్న అకౌంట్ నెంబర్కి మీ సహాయాన్ని అందించవచ్చు. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే, మాకు యూపీఐ పెడుతున్న పరిమితుల కారణంగా కొద్దిమంది ఎవరైతే విరాళం పంపించాలనుకుంటున్నారో అది కొన్ని ట్రాన్సాక్షన్స్ అవ్వగానే, ఒక 10-20 ట్రాన్సాక్షన్స్ అవ్వగానే ర్యాండమ్గా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో చూసినప్పుడు ఇవ్వాలి అని సంకల్పించుకున్న వారు రేపు ఎల్లుండికి మర్చిపోతున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరికైనా సరే యూపీఐ వల్ల ఇటువంటి ఇబ్బంది ఏమన్నా అనిపిస్తే దయచేసి గుర్తుపెట్టుకుని మరలా మీ యొక్క ట్రాన్సాక్షన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హిందూ సమాజం తలుచుకుంటే పూర్తి కాని కార్యక్రమం అంటూ లేదు. ఎన్నో కార్యక్రమాలు మిమ్మల్ని నమ్మి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మిమ్మల్ని నమ్ముతున్నాం. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని, ఈ కార్యక్రమానికి కావాల్సిన వనరులన్నింటినీ కూడా సమృద్ధిగా సమకూరుస్తారని, భవిష్యత్తులో కూడా ఈ గోక్షేత్రం యొక్క మనుగడ కోసం మీ అందరూ తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ గోక్షేత్రం యొక్క విజువల్స్ అన్నిటిని కూడా మీకు చివరిలో చూపించడం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ వాచ్మెన్ షెడ్ని, అదేవిధంగా ఫెన్సింగ్ వర్క్ని పూర్తి చేయడం జరిగింది. నేలని చదును చేయడం కూడా జరిగింది. ఈ రోజున ఈ గోక్షేత్రం యొక్క భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు పాల్గొని ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. అలాగే మన హిందూ బంధువులు కూడా చాలామంది, ఆ చుట్టుపక్కల ఉంటున్న హిందూ కార్యకర్తలు అందరూ కూడా, మనకి ఎప్పటి నుంచో సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేను శివశక్తి నుంచి కరుణాకర్ సుగుణ గారు, అదేవిధంగా కళ్యాణ్ చట్లపల్లి గారు, అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు, హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాము. అక్కడ స్థానిక సర్పంచ్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే హిందూ జనశక్తి జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ విమేష్ గారు, భాగ్యనగర్ ప్రెసిడెంట్ శ్రీ అనిల్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి నుంచి శివశక్తి తరఫున శ్రీ సాయి కుమార్ గౌడ్ గారు, ఇంకా ఎంతోమంది మిత్రులు పాల్గొని ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా నిలిచారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ రోజు నుంచి గోక్షేత్రం యొక్క నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై గోమాత, భారత్ మాతకి జై. भ्यां नमः। उमामहेश्वराभ्यां नमः। ओं जनार्दनाय नमः। ओं उपेन्द्राय नमः। ओं हरये नमः। पतये नमः। महाभिषेकस्नानं समर्पयामि।
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తమస్తు